చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్య భాగమును కొంత సమయం, ఎక్కువ సమయం కాకుండా కొద్దిగా సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకుని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడని మీరు వెళ్ళిడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్ము పంపుచున్నాను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసు ప్రభు వారు కొన్ని ప్రాంతాలకు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఎందుకు వెళ్ళాలనుకున్నాడంటే, యేసు ప్రభు వారు వచ్చింది దేని కొరకని చెప్పాడమ్మా? నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు వచ్చానన్నాడు. అందుకని ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు బైబిల్ గ్రంథంలో చాలా సార్లు చూసినప్పుడు, కొన్ని విషయాలు మీరు ఆలోచించినప్పుడు, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చాలా లోతైనదిగా ఉంటుంది. ఎందుకు ఆ లోతైనది ఉంటుందని మాట్లాడుతున్నామంటే, ఆయన చెప్పి చాలా చోట్ల చూసినప్పుడు అక్కడ చేసినటువంటి విషయాలను చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు ఎల్లుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఏమంటున్నాడు? యేసు ప్రభు దేనికి వచ్చాడంట? అక్కడ రాయబడిన మాట, అనేకమైన సమీపమైన గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటన. సమీప గ్రామాలంటే ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామాల మొత్తానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇందుకోసమే నేను వచ్చి తిని. ఈ రోజు మనమన కూడా యేసు దేవుడు లోకమనే పాపములో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకునే దేనికంటే, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లోనికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. అందుకే దేవుడు మనల్ని పిలుచుకుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన పద్ధతి ఎలా ఉండదంటే, పై వచ్చిన చదవండి అమ్మా, ముందు వచ్చిన దాని ముందు వచ్చిన దానికంటే ముందు వచ్చిన ఆయన పెందల కడనే లేచి, ఇంకను చాలా చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడు లేచాడమ్మా ఆయన? అంటే సమీప గ్రామాల్లోనికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. మరలా ఎప్పుడు వచ్చి పడుకున్నాడో తెలియదు. పెందల కడే లేచాడంట. ఎందుకు లేచాడు? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి ప్రార్థన? చెప్పాలి. ప్రార్థన ఎందుకు చేయాలి?
సువార్త చేస్తున్నాడుగా, చేయలేదని చెప్పలేదుగా. సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇందుకోసమే నేను వచ్చాను అన్నాడు. పెందల కడే లేచాడని ఎందుకు రాయబడిందంటే రాత్రి అంతయు కూడా ఆయన చాలా ప్రయాసపడుతూ పగులంతా సువార్త చేస్తూ ఉదయాన్నే పెందల కడే లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? శోధనలో ప్రవేశింపకుండా. ఎవరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలని? యేసు ప్రభువుకు శోధనలు రాకూడదు. ఎలాంటి శోధనలు వస్తాయి యేసు ప్రభువుకి? ఎలాంటి శోధనలు వస్తాయి? సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవాలి. ఎలాంటి శోధనలు వస్తాయి? సువార్తకు వెళ్ళకుండా ఎక్కడ ఆటంకాలు వస్తాయో ప్రభువా, ఈ రోజు నేను సువార్తకు వెళ్ళేటప్పుడు ఎవరి ద్వారా నాకు ఆటంకం రాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీ పని నేను కరెక్ట్ గా జరిగించి ఏ ఆత్మనైతే మార్చాలో ఆ ఆత్మకు నీ యొక్క వాక్యమును చెప్పుటకు ఆటంకం ఉన్న ప్రతి దానిని తొలగించమని ఎన్ని గంటల కాళ్ళు వేసి ప్రార్థన చేశాడంట? పెందల కడే లేసి ప్రార్థన చేశాడు. అంటే ఆయన ముందుగానే ఏం ప్రిపేర్ అయిపోయినాడు? ఈ రోజు నేను సువార్తకు వెళ్ళాలని ప్రిపేర్ అయినాడు, సిద్ధపాటు కలిగినాడు. ఉదయం నుంచి ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. మనలో ప్రార్థనకు పోవాలనుకున్నప్పుడు మనలో చాలా మంది ఏమంటారంటే అప్పటికప్పుడు రెడీ అవుతామంటారు. అప్పటికప్పుడు రెడీ అయ్యి ఏమవుతారు? యేసు ప్రభు పెందల కడే లేచి ప్రార్థన చేశాడు. ఈ రోజు నేను సమీప గ్రామాల్లోనికి వెళ్ళాలయ్యా, వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త చేయాలి. సువార్త చేయాలన్నప్పుడు వెళ్ళే టైంలో నాకు ఏదైనా ఆటంకం వస్తుందేమో, ఆటంకాలు తొలగించి నేను వెళ్ళటానికి కావలసిన శక్తిని బలము నాకేమని పెందల కడే లేచి ఆయన ప్రార్థన చేశాడు. మరి మనం చేస్తామా? మనకు బాధ్యతలు ఉన్నాయి కాదనట్లా. ఇప్పుడు ఏమనుకుంటామంటే యేసు ప్రభు వెళ్ళాడని మనం అనుకుంటున్నాం. ఇక్కడ లూకా సువార్తలోనికి 10వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆయన ఆ 70 మందిని పంపుచు. ఎంతమందిని అంట? 70 మందిని పంపిస్తున్నాడు. ఇద్దరిద్దరు చొప్పున సువార్త ప్రకటించడానికి సమీప ప్రాంతాల్లోనికి వెళ్ళారు. ఇద్దరిద్దరు చొప్పున పంపించాడు. పంపిస్తూ వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో కోత విస్తారముగా ఉన్నది. ఏం విస్తారం ఉందమ్మా? కోత విస్తారముగా ఉన్నది. కోత ఎలా ఉన్నదంట? విస్తారము. పనివారు కొద్ది మందియే. అంటే కోత చాలా ఎక్కువగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళి చూసినా మనం ప్రార్థనకు వెళ్తుంటాం కదక్క. మనం మధ్యకాలంలో మీరు మన వాహనం తీసుకున్న తర్వాత అక్కడికి వరకు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి చూసినా 500 మంది ఉంటే 5గురే ప్రార్థనకు వస్తారు. మిగతా 495 మంది కోసం మనం ప్రయాసపడాలి కదా. అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగనే ఉంది. అంటే కోత ఎలాగుంది? విస్తారముగా ఉంది. కోసింది కొంచెమే, కొయ్యాల్సింది చాలా ఉన్నది. మరి ఎవరు కొయ్యాలి? ఎవరిది బాధ్యత? నాకెందుకు అనుకుంటే అది జరగదు. అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా? చూడండి, అక్కడ కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మంది కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కోత యజమానుని దేనికి పనివాళ్ళు కావాలంట? కోత కొయ్యటానికి పనివాళ్ళు కావాలని ఎడుకోమంటున్నారు. ఉన్నారు కదయ్యా పనిచేసే వాళ్ళు. అంటే 10 ఎకరాల పొలము 10 మంది కోస్తే కుదురుదక్క. మనుషులు కావాలి. రోజు పిలుస్తుంటారు, ఏందమ్మా మనుషులు కావాలంటే. ఎందుకమ్మా అంటే పొలము ఎక్కువ ఉన్నది, కోసేవాళ్ళు కావాలని పిలుస్తుంటాం. ఇప్పుడు కొంచెం కూలి ఎక్కువైనా కూడా పైరు పాడైపోకుండా డబ్బులు ఎక్కువ పెట్టని కోపించుకుంటారు కదక్క. అందరూ 300 అంటే నేను 400 ఇస్తాను అంటారు. ఎందుకు? పైరు పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు చెప్పేది కూడా ఏంటంటే కోత విస్తారముగా ఉన్నది కనుక కోతకు పనివాళ్ళు కావాలి. కాబట్టి కోతకు వచ్చే వాళ్ళను దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, మీకు ఫలము, ప్రతి ఫలము నేను ఇస్తాను, కానీ మీరు మాత్రము కోతకు కావాలి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎందుకయ్యా మనం ఎందుకు కొయ్యాలంటే, యేసు ప్రభు వారు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ చెప్పాడు, పని చేసేవాళ్ళు లేరు, పని చేస్తున్నామని చెప్పుకునేవారు ఎక్కువగా ఉన్నారంట. పని చేసేవాళ్ళు లేరు, పని చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పని కూడా చేస్తారు. మీకు అర్థమవుతో కాలేదు. సువార్తకు పోతానంటుంటే మీలో చాలా మంది ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న ధనం తెచ్చి నాకు ఇస్తుంటారు. అప్పుడు నేను అబద్ధం మాట్లాడుతాను, నిజంగా చెప్తాను, లైవ్లో చెప్తున్నాను. చాలా మంది అంటుంటారు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తెచ్చి నాకు ఇస్తారు, అయ్యా సువార్త చేయమని.
మీరు అందరూ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చారు, కానీ డబ్బులు ఇస్తే పని జరుగుద్దా? నేనేమంటాను, ఉన్నప్పుడు ఇద్దరులో అంటాను, తర్వాత తీసుకుంటాను. ఎందుకంటే మీ డబ్బులు ఇస్తే నేను పని చేసే ఒక్కడిని ఎంత చేయగలను? అందుకని పని వాళ్ళు కావాలి. ఇప్పుడు మీరు అందరూ 10 మంది వచ్చారు, ఏం చేస్తామంటే మీరందరూ ప్రార్థన చేస్తే ఒక్కడిని ప్రార్థనైనా ఈ ప్రాంతానికి రక్షణకరంగా మారుద్ది. మేము వచ్చి పాటలు పాడుతున్నామని కదా. ఏంటంటే మీరు ఎక్కడైతే మీ పాదములు పెడతారో ఆ ప్రాంతం యోగ్యమైనదైతే ఆ ప్రాంతానికి ఏమవుతుందంట? సమాధానము. ఈ ప్రాంతంలో సమాధానం లేకపోతే మీరు అడుగు పెట్టిన ఈ ప్రదేశము సమాధానకరంగా మార్చబడుతుంది. నేను ఒక్కడే కాదు, అందరము ఉన్నాం. ఇప్పుడు నేను ఒకవేళ సమాధాన పాత్రుడు నాతో లేకపోతే వచ్చిన మీరు ఎవరిలోనైనా సమాధాన పాత్రుడు ఉంటే మీరు పాదములు పెడితే ఇక్కడ సమాధానం వస్తుంది. అందుకని ఏమన్నాడు, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తానని పంపించాడు. కోతకు పని వాళ్ళు కావాలన్నప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తున్నాము, పని వాళ్ళని పిలుచుకోమంటారు. డబ్బులు ఉన్నాయి అక్క, మీరు అప్పుడప్పుడు ముమ్మరంగా అంటే ఎక్కువగా మిరగాయ కోత ఉంటుంది, డబ్బులు ఉండవు ఒక మీ దగ్గర. కావాల్సిన కాడుకుంటాయి, ఒక్కొక్కరి దగ్గర 5,000, 20,000, 30,000, 50,000 తెచ్చిపెట్టుకుంటారు, గుంటూరు నుంచి తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లో. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా ఖాళీ లేదు, రేపు వస్తాను లేకపోతే ఎల్లుండి వస్తాను, ఆ వారానికి ముందే డబ్బులు ఇచ్చిపోతారు. అప్పుడప్పుడు చాలా మంది మా అమ్మ దగ్గరకు వచ్చి కదా, 2 వారాలకు ముందు ఇచ్చిపోతారు. 2 వారాలకు ముందు ఇస్తున్నారు ఏంటంటే, అవును దొరుకుతురు, డబ్బులు ఉన్నాయి, మరి పనివాడు కావద్దు. అప్పుడు పనివాడు లేకపోతే ఆ పంట ఏమవుద్ది? ఆ పంట పాడైపోతే నువ్వు 3-4 నెలలు కష్టపడి నీరు గట్టి వ్యవసాయం చేసి పంట చేతికి వచ్చినప్పుడు కొయ్యకపోతే దాని వలన నీకు లాభం ఉంటుందా? పంటంతా నీ కళ్ళ ముందే రాలిపోతుంటే నీకు ఎట్లా చెప్పక్క? నీకు తెప్పాల్సిన పని లేదు, కళ్ళల్లో నుంచి నీరు గాలిపోతుంటే. ఎవరైనా వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, ఎంతో ఆశపడ్డా నీ పంట మీద, కోసేవాళ్ళు లేక ఏం చేయాలో అర్థం కాక ఒక్కదాని ఎంతని కోస్తాం. అందుకని ఇప్పుడు ఏమన్నాడు, పైరు ఏమైందంట? యోహాను రాసిన సువార్తను ఒకసారి రండి చూద్దాం. యోహాను సువార్త ఏమైంది ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్త ఒకసారి చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి. ఎక్కువ సమయం చెప్పను, కొంత సమయం చెప్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు కనుక వచ్చినందువల్ల మాకేం ప్రయోజనం అని మీ మనసులో ఉన్నప్పుడు దానికి ఒక ఆలోచనగా చెప్తున్నాను. 4వ అధ్యాయము 35వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలమును చూడుడి, అది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఆగండి, ఇక్కడ బాగున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఇంకా 4 నెలలైన తర్వాత ఏమవుతుందంటమ్మా? 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు ఎరుగుదురు కదా. అంటే మీరు అంటే 4 నెలలైన తర్వాత కోతకాలం వస్తుంది, ఇంకా రాలేదని మీరు చెప్తారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నది. ఇంకా 4 నెలలని మీరు చెప్తున్నారు, ఒక్కసారి పొలాన్ని చూడమని ఆయన చెప్తున్నాడు. 4 నెలలు అవుతుందని నువ్వు చెప్పావు, ఒకసారి పొలాన్ని చూస్తే ఆ పొలం ఏమైపోయిందంట? తెల్లబారిపోయింది. తెల్లబారిపోయిందంటే అంతా కూడా కోతకు రెడీ అయిపోయింది. కోతకు రెడీ అయిపోయింది, కొయ్యకపోతే ఏమవుతాయి అక్క? ఎన్ని రాలిపోయాయి. ఇప్పుడు యాక్సిడెంట్లని, మద్యపానం తాగని, జబ్బులని, అని ఇవని, ఆ వ్యాధులని ఈ వ్యాధులని. ఇదివరకన్నా 50-60 సంవత్సరాలు దాటితే రాలిపోయేవాళ్ళు, ఇప్పుడు 20 సంవత్సరాలకే రాలిపోతున్నాడు ఎక్కడోడక్కడ. ఎందుకు రాలిపోతున్నాడంటే దుర్మార్గం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, చేసే పనులలో తప్పులు ఎక్కువైపోయాయి. అందరికీ తెలుసు తప్పు ఎక్కువైపోయిందని, చెప్పటానికి ఎవరు రావాలి? ఇప్పుడు
అదే రాత్రి మీకు చెప్పింది. తప్పులు ఎక్కువైపోయాయి. భూమిని ప్రపంచం మీద చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక్కసారి కన్నులెత్తి చూడమన్నాడు. కన్నులెత్తి చూస్తే ఏం కనపడుతుంది? ఎక్కడైనా మంచి కనపడుతుందా? ఎక్కడైనా మంచి వాళ్ళు కనపడుతున్నారు? అసలు ఎవరిని నమ్మటానికి లేదు. మంచివాడని వాడితో పోవటానికి కూడా రోజులు కాదు ఇవి. మంచి ఆమెతో పోయే రోజులు కూడా కాదు ఇవి. అయ్యో వాళ్ళని నమ్మటానికి ఎలా నమ్మటానికి మంచి రోజులు కాదు ఇవి. ఒక్కసారి పైకి వెళ్ళి కోత వైపు చూస్తే అంతా తెల్లబారిపోయింది. ఇవన్నీ ఎందుకు? బయట గురించి ఎందుకు? ఒకసారి మన కుటుంబంలో మనం ఉంటున్న నివాసంలోనూ చూద్దాం. ఒక్కసారి మన కుటుంబాల పరిస్థితులు చూస్తే రెడీ అయిపోయినారు పాడైపోవటానికి అందరూ. నీ కడుపును పుట్టిన బిడ్డలే నీ కళ్ళ ముందే చెడిపోతుంటే చూస్తూ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నావు. జీవితం అంతే. కడుపును పుట్టినోడే పాడైపోతున్నాడు. ఏమైపోయింది? కోత తెల్లబారిపోయింది. నీకేమనిపిస్తుంది? ఈడు ఇలా పడితే సిగరెట్లు, మందు, బీడీలు, వ్యభిచారము, ఎలా పడితే అలా ఉన్నాడు, తొందరలో జబ్బొత్తదని ఒక భయం నీకుంది కానీ వాడికి లేదు. నీకుంది, వాడికి లేదు ఆ భయము. అలాగని పైరుకు లేదు ఆ భయము. కోసే వాళ్ళకు ఉండాలి, యజమానుడికి ఉండాలి భయము. యజమానుడికి ఏ భయము? రాలిపోద్దేమో పైరు. కోసేవాళ్ళు కావాలి. అప్పుడప్పుడు మీరు చాలా మంది ఏమంటారంటే, ఈ ఒక్కరోజు రామ్మ దండం పెడతానంట. ఎందుకు దండం పెడతాను నాకు అర్థం కాదు. ఎందుకంటే పాడైపోతే దండం పెడతానంటున్నావు. కానీ ఇప్పుడు ఆత్మలు, దేవుడు పంపించిన మనుషులు ఎంతో మంది ఎలా రాలిపోతున్నారంటే, తేనెపార తెట్టెన కొడితే ఈగలు రేసిపోయినట్టుగా కుప్పలుగా రాలిపోతున్నారు. మరి దేవుడు ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? సేవకుడు అంటారు, చాలా మంది అంటారు, ఎందుకయ్యా మాయల దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నా? నీకంటే మీరు నాకేమిస్తారని కాదు. ఏంటంటే ఎలాగైతే యజమానుడు పంట ముదిరినప్పుడు, అది తెల్లబారిపోయినప్పుడు, ఆ ఇత్తనాలన్నీ రాలిపోయి పంట అంతా పాడైపోయి చెయ్యి కందకుండా పోతుందో, వాడొచ్చి దండం పెట్టినట్టుగా ఇప్పుడు దేవుడు కూడా తన సేవకుల ద్వారా, తన సేవకురాండ్రైన మీ అందరూ కూడా దేవుని సేవ చేసేవాళ్ళు. మీరేమన్నా అనుకోండి, మీ అందరూ దేవుని సేవకులు అంటే మీ ద్వారా బతిమిలాడుతున్నారు. రాండ్రయ్యా ఎప్పటికైనా అని పాట పాడుతుంటారు, స్తుతి అర్పిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. అంటే ఏమంటున్నారు? బతిమిలాడుతున్నారు. ఎంత బతిమిలాడుతున్నారు? ఎందుకు బతిమిలాడుతున్నారంటే, నువ్వు రాలిపోతే దేనికి పనికి రావు. ఒక్కసారి కన్నులెత్తి చూడండి అమ్మా. ఎవరు కన్నులెత్తి చూసే వాళ్ళు ఉన్నారు? రాత్రి అదే చెప్పాను మీకు. 4 గోడల మధ్య కూర్చొని చేసేది ప్రార్థన కాదు. ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే అర్థమైపోతుంది. యజమానుడికి ఏం తెలుస్తుందమ్మా? ఇంట్లో కూర్చున్నాడికి ఏం తెలుసు పొలం గురించి? అక్క, నేను ఇంట్లో ఉంటాను పొద్దుగూకులు, నాకేం తెలుసు మీ పొలాల గురించి? అప్పుడప్పుడు అంట, ఒకసారి పొలానికి వచ్చి చూడండి అయ్యా, మీకు తెలుస్తుంది పరిస్థితి ఎలా ఉందంట. పంట బాగా బండిపోయింది, చెట్టు వంగిపోయి అంతగా పంట బండింది, అంతా కూడా రెడీగా అయిపోయింది. ఒక పక్క నుంచి రాలిపోతున్నప్పుడు ఎంత బాధ వేస్తుందమ్మా. నిద్రాహారాలు మానుకొని దానికోసం కష్టపడ్డావు, ఇప్పుడు రాలిపోతుంటే నేను డబ్బులు ఇస్తాను అంటే డబ్బులు ఇస్తే రారమ్మా ఎవరు? పని చెయ్యాలి. నీ వంతు బాధ్యత నేది, నీ వంతు బాధ్యత నేది, నీ వంతు బాధ్యత నేది, నీ వంతు బాధ్యత నేది. ఎవడి వంతు బాధ్యత వాడు చెయ్యాలంటే. యుద్ధమునకు పోయినప్పుడు కత్తి తీసుకొని యుద్ధము చేసేవాడు ఎంతో, సామాను దగ్గర కాపలా ఉన్నవాడు కూడా అంతే. తెలుసో తెలియదు, ఒక పని పోరు అనుకోండి, కొంతమంది పని చేస్తుంటారు బాగా, ఇంకొంతమంది ఏం చేస్తుంటారు? అందరికి నీళ్లు పోతుంటారు. కొంతమంది పల్లెలోకి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంటారు. కొంతమంది భోజనం తీసుకొస్తారు. పని చేసేవాడికి ఎంత కూలో, భోజనం తెచ్చినోడికి కూడా అంతే కూలి. వండుతుంటారు కదా, ఎప్పుడైనా మీరు ముఠాకానికి పనికి పోయినప్పుడు ఒకళ్ళిద్దరిని పెడతారు, మేము వచ్చేలాగా మీరు అన్నం వండి పెట్టమంటారు. ఇప్పుడు మీరు వచ్చి, మేము ఉదయం 8 గంటలకు పోయి సాయంత్రం మధ్యాహ్నం దాకా ఎర్రని ఎండలో ఆగొట్టి వచ్చాం, మీరు నేన్న కూకొని అన్నం వండారు కదా, మీకెందుకు కూలిస్తామంటే ఒప్పుకుంటారా? ఆకు కొట్టి ఆకు పొలములో పని చేసిన మీకెంత కూలో, అన్నం వండిన వాళ్ళకు కూడా అంతే కూలి. అదే విధంగా అంటున్నాడు, వాక్యము చెప్పిన నాకెంత కూలో, పాట పాడిన నీకు కూడా అంతే కూలి. పాట పాడిన నీకెంత కూలో, ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థన చేసిన నీకు అంతే కూలి. ప్రతి వానికి వాని కూలి దేవుడి దగ్గర దాచబడి ఉన్నది. ఇప్పుడు దేవునిలో ఉన్న మనసు మనలో రావాలి. దేవునిలో ఏ మనసు ఉంది?
ఏమనిస్తుందమ్మా ఆయనలో? చెప్పాలి, ఈ సబ్జెక్ట్లోనే పోవాలి మీరు అందరూ. ఏమనిస్తుంది ఇప్పుడు దేవునికి, యజమానుడికి ఏమనిస్తుంది? కోతను చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకు నిద్ర పడుతుందా? ఇప్పుడు మనకు ఊరికని నిద్ర పడుతుందా? పట్టదు చెప్పండి. నిద్ర పడట్లేదక్క, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆయనకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఇదిగో ఆత్మలు రాలిపోతున్నాయి. ఒక్కొక్కరు వాళ్ళకిచ్చిన టైంలో వాళ్ళు ముందుగానే రాలిపోతున్నారు. కాయలు రాలిపోయిన తర్వాత నువ్వు పోయి ఏం కోసుకుంటావు? అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంటాం మీకు తెలిసే తెలియదు, వడగాల్పులు అంటారు, అకాల వర్షములు అంటారు. అకాల వర్షాలు వచ్చినప్పుడు, ఎండాకాలంలో బాగా తుఫాను వచ్చినప్పుడు మామిడి తోపులు వేస్తారు చూడు, ఆ యజమానులకు నష్టం వస్తుంది పాపం. ఎందుకంటే ఈ వర్షానికి చెట్టునున్న కాయలన్నీ రాలిపోయాయి. అదే ముందు జాగ్రత్తతో ముందుగానే కోసుకుని ఉంటే కాయలు రాలు. మరి ఎందుకు కోయలేదంటే మనుషులు లేక కోయలేదు. ఏకు దమ్ముగా ఈ వానొచ్చింది, మొత్తము నేలపాలైపోయినాయి. నేలపాలైన కాయ తినటానికి ఉపయోగపడుద్దా? మేము తింటున్నాం కదంటే నువ్వు తినొచ్చేమో కానీ అది పనికిరాని కాయ. అలాగని ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఒక్కసారి కన్నులెత్తి లోకాన్ని చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను చూడండి. ఎక్కడైనా మంచి మర్యాద పద్ధతి కలిగిన వాళ్ళు కనపడతారేమో చూడండి. చూడండమ్మా, మన ప్రదేశం ఉంది, మనం ఉంటున్నటువంటి మన ప్రాంతం ఉంది. మన ప్రాంతంలో మంచి వాళ్ళు కనపడుతున్నారా? అందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నారేమో. మంచి అనగానే ఏంది తెలుసా? ఎదుటి వాని కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రయాస కలిగిన వాళ్ళు కావాలి, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు కావాలి. ఎక్కడైనా కనపడుతున్నారమ్మా? ఎక్కడైనా కనపడ్డారు? ఎక్కడే లేరు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని పుట్టించింది ఎందుకు కాదు, దేనికి పుట్టించాను? మీరు మరలా వచ్చి నాతో కలిసి నిత్య రాజ్యంలో ప్రవేశించాలి, మీ ద్వారా నేను ఆనందపడాలి, సంతోషపడాలి, భూమి మీదకి వెళ్ళి కొన్ని దినాలు ఉండి రమ్మని నేను మిమ్మల్ని పంపిస్తే వెళ్ళిన మీరు ఇలాగ పాడైపోయి రాలిపోతే నాకు బాధ. అందుకని వాడిపోయి రాలక ముందే ఏం చేయాలంట? పాపాలు విడివాలి. ఏం పాట అది? పువ్వు లాంటిది. అదే కదా, వాడిపోయి రాలిపోక ముందే ఏం చేయాలంట? పాపాలు విడిచిపెట్టాలి. పాపాలు ఎప్పుడు విడిచిపెడతారమ్మా? ఎప్పుడు విడిచిపెడతారు పాపాలు తెలుసా మీకు? దేవుని తెలుసుకున్నప్పుడు. దేవుని గురించి ఉంటేనే పాపాలు విడిచిపెడతారు. ఇప్పుడు తెలుసుకోవాలంటే ఎవరు కావాలి? మరి చెప్పేవాళ్ళు. మీరు పోయి చెప్పకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి చెప్పకుండా మీరు తెలుసుకొని మారచ్చు కదంటే ఎట్ట మారుతారు? అందుకని మనం పాట పాడినప్పుడు కూడా వాడిపోయి రాలక ముందే ప్రభు చెంతకు వచ్చి నీ పాపాలు విడిచిపెట్టమంటున్నా. ఇప్పుడు నువ్వు పోయి చెబితేనే కదా. అందుకేమన్నాడు? ఇదిగో యేసు దేవుని గురించి వాళ్ళకు తెలియబడినప్పుడు వాళ్ళు ఎలాగా ప్రార్థన చేయుదురు. వాళ్ళు ప్రార్థన చేయాలంటే ముందు ఎవరు కావాలి? చెప్పేవాళ్ళు కావాలి. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, కోత విస్తారముగా ఉన్నది, పండిపోయింది, అన్ని పరిస్థితులు బాగలేవక్క. మన కుటుంబాల్లో చూసుకుంటే మన వాళ్ళే బాగలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఎలాగున్నామో మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా అలాగున్నాయి. మనమేమి ఇటు వల్ల అమెరికా పోయి చేయాల్సిన పని లేదు, అటు హైదరాబాద్ పోయి చేయాల్సిన పని లేదు, ఇటు బెంగళూరు పోయి చేయాల్సిన పని మన చుట్టుపక్కల ప్రదేశాలలో మన చేతనైన పని చేస్తే చాలు మారాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు రాలిపోయిన తర్వాత ఏమవుతుందంటమ్మా? రాత్రి చెప్పాక ఏమవుతుందంట? ఏం చెప్పాను రాత్రి? గుర్తుందా? ఎవరికైనా ఒక్కరికైనా గుర్తుందా? మీరు అందరు రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కదా. ఏం చెప్పాను రాత్రి? వాళ్ళు రాలిపోయినప్పుడు మనల్ని అడుగుతారంట, నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు చెప్పలేదని. ఇప్పుడు అందుకే చెప్పాలి. చాలా మంది కొన్ని చోట్లకి నేను పోయినప్పుడు అప్పుడప్పుడు చెప్తాను, రాష్ట్ర గారు మేమైతే సువార్తకు రావడానికి మాకు అంత టైం లేదు, కానీ మా తరపున కొద్దిగా సహాయం చేస్తాము చేయమంటే నేనేం చెప్పానంటే, మీరు సహాయం చేయాల్సిన పనిలా చేతనైతే మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించి ఆ ప్రదేశానికి వాక్యం వినిపించమని చెప్తాను. ఇది కూడా కుదరదు, కావాలంటే నేను డబ్బులు పంపిస్తాను అంటే నీ డబ్బులు ఎవరికి కావాలి? అంటే డబ్బులు ఇస్తే పని చేయాలనుకుంటున్నావా? ఎక్కడైనా సువార్త ఎక్కడైనా వాడేది కాదు, నీ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఉన్నారు మారాల్సిన వాళ్ళు, వాళ్ళకి చెప్పి. అంటే వాళ్ళ మీద నీకు ప్రేమ లేకుండా పక్కన వాళ్ళ మీద ఎందుకు వచ్చింది? నాకు అర్థం కదా, పక్కన వాళ్ళ మీద ఎందుకు వస్తుంది? అందుకని చెప్తున్నాను చూడండి,
ప్రాంతాలు వాడిపోయి రాలిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అగాధ సంబంధమైన పనులే, ఎక్కడ చూసినా కూడా పాపపు కోరికలే, ఎక్కడ చూసినా కూడా పాపపు జీవితమే. అందుకని యేసు ప్రభు వారికి ఏమంటున్నారంటే, ఇదిగో కోత విస్తారముగా ఉన్నది, కోతకు పనివాళ్ళు కావాలని యజమానుని వేడుకొనండి అంటున్నారు. ఎందుకంటే చూడండి, అక్కడ రాయబడింది, చదవండి అమ్మ ఇప్పుడు ఆ మాట. అది కదమ్మా, యోహాను సువార్తలో 4:35 నుంచి చదివిన మాట. 35 కింద చదివారు చూడండి. మిగతాది విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఇప్పుడు ఏంటమ్మా, విత్తువాడు ఒకడు కోయువాడు ఒకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేన్ని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరుల కష్టపడిరి, మీరు వారి కష్టములో ప్రవేశించుచున్నారని చెప్పాను. మీరు దేనిని గురించి కష్టపడలేదు, ఏం చేయాలంట, దానిని ఇక్కడ గురించి మనం కష్టపడలా, ఇప్పుడు కొయ్యటానికి మనం పంపించారు. ఏం కోస్తున్నాము, సువార్త అనే వాక్యం కోస్తున్నాం ఇక్కడ అందరి దగ్గరికి. వీళ్ళందరికీ చెప్పాలి సువార్త. కొయ్యటం అనగానే రెండో అక్కడ గురించి మాట్లాడతాను నేను. ఇక్కడ ఈ కోసేది వేరు, అక్కడ సువార్త వాక్యం చెప్పేటువంటి కోత ఇది. రాలిపోక ముందే నువ్వు వెళ్ళి చెప్పే బాధ్యత. దీని గురించి మనకు ఎవరికైనా కష్టం ఉందా? ఎవరికైనా తెలుసా? మనం ఎవరికి తెలియదు ఎక్కువ. ఎందుకు చేయాలంటే చెప్పవలసిన బాధ్యత దేవుడు ఎందుకో మన నెత్తిని పెట్టాడు, మనం చెబుతున్నాం. మీరు చెప్పినప్పుడు మీకు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చదవండి లోకాసు వార్తలోకి వచ్చాక చూడండి ఇక్కడ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. ఎక్కడికి పంపుతున్నాడంట? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాను. తోడేళ్ల మధ్య గొర్రె పిల్ల బాదమ్మా, ఎందుకు బాదు? తినేస్తుంది. అంటే ఇప్పుడు మనము కూడా ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినా కూడా మనం తినేస్తారు. జాగ్రత్త, ఇష్టం. తింటమంటేంది, మాకు అవసరం లేదు, మాకొద్దు. అవసరమైతే ఏమన్నారు పౌలు గారు లాగా, తిట్టారు, కొట్టారు, ఎన్నో చేశారు, అయినా భరించాను. ఇక్కడ కొడితే అక్కడ పోయాను, అక్కడ కొడితే అక్కడ పోయాను, అక్కడ తిడితే అక్కడ పోయాను, కానీ ఆ ప్రాంతం మీద దృష్టి మాత్రం నేను మలపలేదు అన్నాడు. ఇప్పుడు ఇది 4వ ప్రదేశం కదా మనం ప్రార్థన పెట్టడము. ఎవరిని కూడా ఎదిరించడా, ఎవరి మీద కూడా ఖాళీలు మరలా ఇష్టం మేము పెట్టుకుంటాం మనం కూడా వద్దు అని చెప్పాము. అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కు, అక్కడ కాకపోతే ఇక్కడ అందించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల వలె పోతున్నాం. జాగ్రత్తగా చేయాలి పని. ఇప్పుడప్పుడు చాలా మంది సేవకులు వస్తుంటారు. నేను చాలా మంది సేవకులు వచ్చినప్పుడు ఎవరికంటే వాళ్ళకి వాక్యం కూడా ఇవ్వను ఎక్కువ. ఎందుకేమనంటే ప్రదేశాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వచ్చి ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అది మాట్లాడితే ఒప్పుకోరు. ప్రదేశమును బట్టి అక్కడ ఏది అవసరమో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించింది మాట్లాడాలి. అలా ఉండాలి. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఒప్పుకుంటారు. ఇది కరెక్ట్ పాయింట్ కాదు. నిజంగా ఇక్కడ మనం ఇప్పటికి మీరు కనీసం 4-5 వారాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా, వచ్చిన ప్రతిసారి కూడా ఆత్మల గురించిన ప్రయాస గురించి మాట్లాడుతున్నాం, కానీ వ్యర్థమైన దాని గురించి ఇంతవరకు మనం నోరెత్తాం. చాలా మంది చెప్పినప్పుడు ఏమంటారు, ఏం చెప్తారంటే, ఇదిగో ఆ దేవుడు ఇట్ట కాదు, ఈ దేవుడు. నేను నా జీవితంలో ఇంతవరకు దేవుడి గురించి ఎత్తరా. మన ప్రాంతాల్లో ఎవరు చెప్పినా కూడా ఆయనకి ఎట్టుంది, ఆయన పవిత్రుడు కాదు, వాళ్ళందరితో నీకేం పని? నువ్వు ఎవరి మధ్యకు పోయావంట? తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలాగా పోయావు. వాళ్ళు చీల్చి చెండాడతారు నీ ఇష్టం. జాగ్రత్తగా చెప్పాలి వాక్యం కూడా. వీళ్ళు ఏమనుకుంటారు, మాకు అన్ని తెలుసు అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు? ఈ 66 గ్రంథాల బైబిల్ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ మొత్తం ధరిస్తే చాలు, మిగతా వాళ్ళ గురించి మనకు అవసరం. ఇది చెప్తే సరిపోద్ది. గూగుల్ ఎంత చెప్పినా కూడా తరగదు. ఈ పక్కన పెట్టేసి సుబ్బయ్యో ఎంకయ్యో వాళ్ళతో వీళ్ళకెంపని నాకు అర్థం కాలేదు. కొంతమంది పాస్టర్లు వచ్చినప్పుడు నేను చెప్తాను, వాక్యంగానే చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే తెలియదు. ఏందా అట్లా చెప్తున్నామంటే వాళ్ళకి ఏమి తెలియదు. ఏం తెలుసమ్మా? బాధ్యత కలిగినోడికి తెలుసు. ఇక్కడ ఒకడు వచ్చి ఒక పొల పెట్టి పోయిందంటే బాధపడ్డోడికి తెలుసు ఆ బాధ. వాడికేం తెలుసు? చుట్టూడికి
అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, ఇలా అలా అంటుంటారు. అలా అంటే ఏమవుతుంది? నీకు ఏమైనా ఉపయోగమా? దానివల్ల ఏమైనా ప్రయోజనమా? మనం పోయేది ఎవరి మధ్యకి? తోడేళ్ళ మధ్యకి. ఇన్ని ప్రాంతాలు, ఇన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం సువార్త చెప్తున్నప్పుడు వాడి మనసులో ఉన్న అపవాది వాడి చేత కేకలేపుతుంది, కానీ మనం చెప్పింది ఎక్కడ తప్పని మాట్లాడడం. ఎందుకంటే మనం కరెక్ట్గా మాట్లాడతాం. ఏది మాట్లాడినా పైరు పాడైపోతుంది. పైరు కొయ్యటానికి వెళ్ళాలి, వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? నువ్వు పని చేసినవాడు అంతే. మిగతా వాడితో నీకేం పని? మిగతా వాడితో మనకు పని లేదు. అందుకని ఇక్కడ ఏమన్నారు? పైరు ఏమైందంట? తెల్లబారిపోయి వాడిపోవటానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు కోత కొయ్యాలి. ఇప్పుడు కోత కొయ్యటానికి రమ్మంటే ఎవరు కూడా నేను రాను, డబ్బులు ఇస్తామంటే డబ్బులు ఊరికి కావాలమ్మా? డబ్బులు ఏమన్నా తీసుకొచ్చారు పెడితే ఏమన్నా కోత అవుద్దామా చెప్పు? డబ్బులు తీసుకుపెట్టి పెడితే అవుతాయా? కోతకు పని వాళ్ళు కావాలని యజమానుని ఏడుకోమన్నాడు. ఆయన ఏడుకోమన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎట్టా రారు, వీళ్ళకు ఉన్నదంతా వేరు, కాబట్టి యజమానుని ఏడుకోమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 9వ అధ్యాయము ఇదే మాట, సేమ్ అక్కడ కూడా చెప్పింది ఇదే మాట, వేరే మాట కాదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38, 39 జాగ్రత్త చదువుతాం. 38 చదవండి. 36 నుంచి చదవండి. ఆయన సమూహములను చూసి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఆయన ఆ ప్రజల సమూహాలను చూశారు. చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటమ్మా? కాపరి లేని గొర్రెలు. అక్క, కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయి? ఎట్టు వెళ్ళిపోతాయి. దేని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటది. అది ఎక్కడికి పోతుందో దానికి కూడా తెలియదు. కరెక్ట్ గా ఒకటి కూడా కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు వాటిని చూసినప్పుడు ఆయనకి ఏమేసిందంట? కనికరం వేసింది. ఇంతమంది నాశనం అయిపోతుంటే నాకెట్ట నిద్రపోతుంది? ఇంతమంది పాతాళానికి పోతుంటే నేను నిద్రపోవటం కరెక్టేనా అని ఆయన వాటి మీద కనికరపడి ఇప్పుడు అంటున్నాడంట, రాండ్రి మనం వెళ్ళి కోత కోద్దాం రమ్మని పిలుస్తున్నాడంట. మనకేం అవసరము? ఇప్పుడు మనందరం కూడా ఈ బాక్సులకు, ఆటోకు, ఈ సిస్టానికి మొత్తానికి పెట్టిన ఖర్చు మనం దాచిపెట్టుకుంటే మనకు ఉపయోగపడవక్క? మనందరికి ఉపయోగపడేది. మనందరం తలా కొద్దిగా ఎత్తే నీ వచ్చింది, నేను ఎప్పుడు నాదని ఎప్పుడు చెప్పను. మనందరం తలా కొద్దిగా ఎత్తి వచ్చింది, ఎవరితో వాళ్ళు పంచుకుంటూ ఉపయోగపడతాయి కదా. కానీ ఏంది ఇది? దేనికి? మా వంతు బాధ్యత ఇది చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపించింది? కనికరం. ఒకడు 3 రోజులు ఆకలితో అన్నం లేకుండా ఆడ పడిపోయినప్పుడు నీకేమనిపిస్తుంది? అయ్యో పాపం, అంత అన్నం పెడతావుగా. అన్నం పెట్టి వాడు ఆకలి తీర్చావు, మంచిదే, ఇది తప్పని నేను అసలు అనట్లా. అన్నం పెట్టి ఆకలి తీర్చావు, కానీ పాతాళానికి పోకుండా ఆత్మను కాపాడలేవు. నీకు తెలిసే తెలియదు. అన్నం పెట్టడం ఎంత పుణ్యమో, ఆత్మను కాపాడటం కూడా అంతకంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యము. ఆత్మను కాపాడే వాళ్ళు కావాలి. ఆత్మలను కాపాడే బాధ్యత దేవుడు మన నెత్తిని పెట్టిపోయాడు. మన మీద ఉన్నది, ఆ బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మనం అన్నిటినీ విడిచిపెట్టి ప్రయాసపడుతున్నాం ఈరోజు. ఏది మనలో లేదు, ఏది కూడా మనదని మనం అనుకోవటం లేదు. నాదని నేను అనుకుంటే నేను ఏది చెయ్యలేను, నీదని నువ్వు అనుకుంటే నువ్వేది చేయలేవు, నీదని నువ్వు అనుకుంటే నువ్వేది చేయలేవు. ఇది మాది కాదు ప్రభా, నువ్వు ఇచ్చిందే నీదే అని అనాలి. ఆయన ఇచ్చింది దేనికోసం ఖర్చు పెడతావు? అప్పుడప్పుడు మీరు పెట్టుబడి కోసం డబ్బులు తెస్తారు కదా. మీరు అందరూ పంట వేసే వాళ్ళకి తెలుస్తుంది. పెట్టుబడి కోసం తెస్తారు, ఒక 50,000, 1,00,000 రూపాయలు. ఇప్పుడు దీన్ని దేనికి ఖర్చు పెట్టాలి? పెట్టుబడికి ఖర్చు పెట్టాలి. ఒక 50,000 తెచ్చిన అనుకో, 10,000 రూపాయలు నువ్వు వాడుకుంటావు, 40,000 పొలానికే పెడతా. ఎందుకు పెట్టాలని? తెచ్చింది దానికోసమే కదా. ఇప్పుడు మనకిచ్చిన వాడు కూడా దేనికి ఇచ్చాడు? పెట్టుబడికి ఇచ్చాడా, లేకపోతే నువ్వు ఇంట్లో తిని తాగి తందనాలు ఇస్తుందక్క? పెట్టుబడి పెట్టుకొని పంట పండించుకొని తర్వాత నాది నాకు తెచ్చేయమని చెప్తారు. ఇప్పుడు దేవుడు కూడా మనకు పెట్టుబడి పెడుతున్నాడు. ఏమిటిది? ఆయురారోగ్యము, ఆస్తి, ఐశ్వర్యము, సంపదన అనే దాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మీరు వెళ్ళి
పంటను కోసి ఆ పంట తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను మీకు జీతం ఇస్తానంటున్నాడు ఆయన. ఇది లోకంలో వాళ్ళకి అర్థం కాక ఊరికి చెప్పాలి ఈ వాక్యం, అందరూ మారారు అంటారు. ఊరికి 4 చర్చలు ఉన్నట్టు ఉన్నాయి. నేను అన్నట్టు ఊరికి 4 కాదు 10 ఉన్నాయి. 100 మందిలో మారింది 3 4. మిగతా వాళ్ళు ఎందుకు మారలేదంటే కోసేవాళ్ళు లేరు. పంట ఎక్కడ కొయ్యాలక్క? పొలంలో కొయ్యాలా, ఇంట్లో కొయ్యాలా? పొలంలో కొయ్యాలి. ఇంట్లో కొస్తే ఇంటిగా నేను ఒక 4 టమాటా చెట్లు నాటుకున్నాను, అది కోసుకుంటే సరిపోతే పొలంలో దూరి కొయ్యాలి. ఇప్పుడు అందరు ఇళ్లలోనే కోస్తున్నారు తెలుసా? ఇంట్లో చెట్లనే కోసుకుంటున్నారు, పొలంలో వాటిని ఊరికి వస్తారు. పొలంలో పోయకపోతే దేవుడికి కావాల్సింది పొలంలో పంట, పైరు పాడైపోయింది. కోసేవాళ్ళు కావాలి, చాలా మంది కావాలి. ఎంతమంది కావాలి తెలుసా? కుప్పలు కావాలంట ఆయనకు. అంతమంది వచ్చి కోసినా ఆ పంట అయిపోదు, ఎక్కువైపోయింది. చూడండి, ఇంతకు ముందు అంటే నా వయసుతో పోల్చుకున్నప్పుడు, ఇప్పుడు అమ్మల వయసు కానీ పెద్ద ఆయన వయసు కానీ చాలా పెద్ద వయసు. మీరు మా వయసులో ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా రాలిపోయారయ్యా వయసు. మీరు ఏమన్నారు తెలుసా? 50 సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. బతుకుతాం, నాకు ఇంకా నా 30 కూడా కాలేదు, ఇంకా నాకు చాలా వయసు ఉంది అంటున్నారు. ఇప్పుడేం చెప్తారు? 20 కూడా కాలేదంటే రేపు పొద్దున బతుకుతానో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేసే అక్రమాలే వాళ్ళని వెంటాడుతున్నాయి, వాళ్ళు చేసే అన్యాయాలే వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. అప్పుడప్పుడు అంటుంటారు, ఇప్పుడు అబ్బాయి నేనున్నా అనుకోండి, నేను బాగా మందు తాగి బైక్ వేసుకొని స్పీడ్ పోతాను అనుకోండి, వీళ్ళిద్దరు ఆడ కూర్చొని ఏమనుకుంటారంటే వీడికి పోయే కాలం దగ్గర పడింది అనుకుంటాం. అంతేనా కాదక్క? ప్రతి ఒక్కరు అంతే. ఎందుకు? వాడు అంత ఫాస్ట్ పోతుండే, వాడు ఏడ నిలబడతాడు? అదే లోకం అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అందరం చూసి పోయే కాలం వచ్చింది అన్నాం, కానీ అలాంటి వాణ్ణి మార్చాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? పోతే నీకు సంతోషంగా ఉంటుందో, నాకు సంతోషంగా ఉంటుందో, కానీ ఆయనకు సంతోషంగా ఉండదు. ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టము. ఎంత బాగా మాట్లాడుతున్నాడు! అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుకుంటున్నాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు మీ అందరికీ నేను తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, పెద్ద మాట కూడా కాదు, కోత ఎక్కువగా ఉన్నది, మనం చేయాల్సిన పని మనకు అప్పగించాడు. మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి లాంగ్ వెళ్ళమంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా? టౌన్లో పోతే సువార్త ఎక్కువ అవుతుంది అంటారు. ఎవరు చెప్పారు? ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? సమీప గ్రామాల్లోనికి వెళ్ళాడు. టౌన్లో పోతే సువార్త ఎప్పుడైనా ఎక్కువ అవుతుంది నువ్వు అని చెప్పారా? టౌన్లో పోతే సువార్త కాదు ఎక్కువైంది, టౌన్లో పోతే పాస్టర్ పెద్దవాడు అవుతాడు. ఖచ్చితంగా చెప్తున్నది, 100% చెప్తున్నా. పాస్టర్ పెద్దవాడు అవుతుంది. ఎందుకంటే ఒక 10 మంది ఉద్యోగస్తులు ఆయన కాడికి ప్రార్థనకు వచ్చి చాలా పెద్దవాడు అయిపోతుంది. కానీ వీళ్ళకి పోయి చెబితే కదా మరి వాళ్ళు మారరు. ఆ యొక్క నెల రోజు వచ్చి దశంభాగం ఒక 2000 3000 చేతులు పెట్టి మళ్ళా నెల దాకా ప్రార్థనకు రాకుండా పడుచుకోడు. 2-3 సార్లు ఫోన్ చేస్తాడు, ఏంది రాలేదంటారు. పని ఏంటంటే ఓకే నెల రాకపోతే రాకుండా 1వ నెల మనకు ఆరాధన ఉంది, ఆ వారం ఏంటా అంటారు. మరి పట్టించుకునే దిక్కెవరు? మరి సువార్త చేసేవాళ్ళు ఎవరు? ఇది కష్టంతో కూడింది, అది ఈజీ. ఏసీ రూమ్లో పడుకుంటాడు, బయటకు అసలు వస్తారా? ప్రశాంతంగా పడుకుంటారు. ఉదయం ఒక ఆరాధన అంటాడు, మధ్యాహ్నం ఒకటి అంటాడు, సాయంకాలం ఒకటి అంటాడు, ఆ నైట్ ఒకటి అంటారు. ఉదయం వచ్చేవాళ్ళు ఉదయం రావచ్చు, మధ్యాహ్నం వచ్చేవాళ్ళు మధ్యాహ్నం రావచ్చు, సాయంకాలం వచ్చే ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావచ్చు. కానీ కండిషన్లో కట్టడలు ఏమైనా ఉంటాయా? ఉదయం వాడు పని చూసుకుంటాడు, నేను మధ్యాహ్నం వస్తానంటాడు. వాడు మధ్యాహ్నం వాడు పని చూసుకుంటాడు, నేను సాయంకాలం పోతానంటాడు. అంటే నీ ఇష్ట ప్రకారమా? దేవునికి ఒక పని ఉంది తెలుసు, ఒక క్రమం ఉంది. నీ ఇష్ట ప్రకారం మీరు కూలిపోతారు అక్క? చెప్పండి అక్క, ఎన్ని గంటలకు పోతారు అక్క? ఇప్పుడు చాలా మొక్క ఉంది అనుకోండి, ఈ రోజు నాకు పొద్దున్నే ప్రార్థన, మధ్యాహ్నం నుంచి వస్తాను ఒప్పుకుంటారు అక్క మేస్త్రి? ఎందుకు ఒప్పుకోడు? నీ ఇష్టం వచ్చినట్టు రావటానికి ఇదేమన్నా మన పని కాదమ్మా, ఆయన పని. అంటే ఇది మాత్రం కాదు, మరి దేవుడి పని మాత్రం ఇష్టం వచ్చినట్టు పోవచ్చా? పెట్టే వాళ్ళకు బుద్ధి లేదు, పొయ్యే వాళ్ళకి తెలివి లేదు. ఒక్క పూట ఏం చెప్పాను? సంఖ్యాకాండం 15:35 తర్వాత చదువుకోండి. ఏముంది? విశ్రాంతి దినమున కట్టెపుల్లలు ఏరుకోవడానికి ఒకడు పోయాడంట. కట్టెపుల్లలు ఏరుకున్నందుకు ఏం చేశాడు? అని రాళ్లతో కూడా చంపారు. మరి వీళ్ళు మాత్రం మీరు పని చేసుకొని బుద్ధి పుట్టినప్పుడు వచ్చిపోండి అంటారు. ఏంది అసలు? నాకు అర్థం కాదు. ఇప్పుడు అలాంటివి అయిపోయి కావాలని చూడండి, ఒక్కొక్క పాస్టర్ 4 వర్షిపులు జరిగిస్తాడు, ఆనే జరిగిస్తాడు. పొద్దున పనికి పోయి సాయంకాలం రా, ఎందుకంటే ఉదయం షిఫ్ట్ నాకు డ్యూటీ కుదరదు, మధ్యాహ్నం నుంచి వస్తానంటాడు. ఓకే, నీ కోసం మధ్యాహ్నం ప్రార్థన పెడతాను. ఎందుకు? వాడి కోసం మధ్యాహ్నం, వీళ్ళ కోసం సాయంకాలం పెట్టేదేంది? అర్థం కాల. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, నైట్ పూట ఇక్కడ వస్తాము, ఇక్కడ ఆరాధన, ఉదయం అక్కడ ఆరాధన జరిగిస్తాము. అప్పుడు ఏమంటారు చాలా మంది, అయ్యా ఉదయం మాకు కుదరదు, సాయంత్రం వస్తానంటే వద్దురా, లేకపోతే తెలియదు, ఉదయమే ఆరాధన అంతే. నాకు ఉదయం పని ఉందంటే తప్పు ఊరొద్దారు. నీ కోసం మార్చరు ఇక్కడ, నీ కోసం మారేది లేదు.
టౌన్లోకి ఎందుకు సువార్త వెళ్ళిపోతారంటే విస్తరించడానికి కాదు, అభివృద్ధి చెందటానికి. ఈ ఇల్లు సువార్త కాదు అభివృద్ధి చెందేది. ఆ వచ్చే నలుగురు అట్నే వస్తారు. ప్రారంభం నుంచి వచ్చినప్పుడు చనిపోయేదా కూడా అలాగనే ఉంటారు. వస్తారు చాలా మంది. అప్పుడప్పుడు మన కాడికి వస్తుంటారు, సోదరుగా వస్తారు, 2 పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. అంటే పాటలు పడిపోవటానికి వచ్చేది, వాక్యం చేయటానికి కదా. 2 పాటలు పాడతారు. అబ్బా బాడీ రండి మనం అనుకోవాలి. నేను చెప్తాను బుద్ధి అని ఉండాలి. వచ్చి పాటలు పాడుకోవటానికి వచ్చేది వాక్యం వింటారు. అసలు ఏంటో వాక్యము సెటైర్లు వేసుకుంటూ కూర్చుంటారు. మనమేమో బాగా పాడేది ఏందో ఏదైనా నాటకం అనుకుంటారా, లేకపోతే ఏదైనా పాటకు వచ్చారు అనుకుంటారా. అందుకే ఏమంటారు, నేను చెప్తుంటే వాళ్ళు అంటారు, అన్న నువ్వు చెప్పదు అంటారు. ఉన్నది చెప్పాలి. వాక్యం వినిపోవడానికి రావాలి. నువ్వు వాక్యం వింటే నీకు అర్థమవుతుంది. నేను కూడా నిలబడి నలుగురిని మార్చాలని. ఇప్పుడు మీకు వాక్యం విన్నారు కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే మీరు 5 వరకు వస్తారా? ఇప్పుడు రాగలరా? వాక్యం పని పొద్దున్నే ఉంటారు, సాయంత్రం మధ్య పోతామని. వాక్యం అలా ప్రేరేపించింది కాబట్టి మీరు రాగలిగారు ఈరోజు. కాబట్టి అందుకే చెప్తున్నారు, కోట విస్తారముగా ఉన్నది, పనివాళ్ళు కావాలి. మేము డబ్బులు ఇస్తాం, మీరు పోయి చేయమంటే ఒప్పుకోడు దేవుడు. ఆ డబ్బులకి అసలు ప్రతిఫలం కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే డబ్బులకి ఎప్పుడు ఇల్లు ఉంటుందో అప్పుడే ఇల్లు ఉంటుంది. అప్పసం డబ్బులు కూడా ఇల్లు ఉండదు. తెలుసా మీకు? ఎందుకు ఉండదు అన్నారు? నేను ఇందాక చెప్పాను మీకు ఎగ్జాంపుల్గా. బాగా పైరు ముదిరిపోయింది, మంచిగా కోత వచ్చింది. కోత బాగా వచ్చినప్పుడు పనులు దొరకదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, విలువ ఉన్నాయి వాటికి. అది డబ్బులకి ఎప్పుడు ఇల్లు అప్పుడు ఇల్లు, ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు ఉండదు. కాబట్టి మనందరూ కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పైరు రాలిపోవటానికి రెడీగా ఉంది. మనం పడుకొని నిద్రపోతే మన మనశ్శాంతి ఒప్పుకున్న దేవుడు ఒప్పుకోడు. కాబట్టి చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చిన ప్రతి వాడు ఏమన్నాడు? విత్తిన వాడికి ఎంత కూలో కోసిన వాడికి కూడా అంతే కూలి, వచ్చిన వాడికి అది కూడా అంతే కూలి. ఇప్పుడు నేనెంతో మీరు కూడా అంతే. ఇక్కడ మీరు చాలా మంది అనుకుంటారు, కొంతమంది పాస్టర్ అన్న పెద్దగా ఉన్నారు కాబట్టి పాస్టర్ అన్న ఎక్కువ తక్కువ. నేనేమనుకుంటా తెలుసా? నేనెంతో మీరు కూడా అంతే. ఇది నిజం, బైబిల్ చెప్తాను నిజం. ఇందాక ఎందుకంటే మీకు చెప్పాను చూడండి. ఆకు కుట్టిన వాళ్ళకి ఎంత కూలో అన్నం వండిన వాళ్ళకి కూడా, అన్నం వండిన వాడికి ఎంత కూలో ఆ గుర్రాల కింద ఆకులు ఏరిన వాళ్ళకి కూడా ఏంది అంటే, అవును మరి పనికి పోయిన వాళ్ళందరికీ కూలిస్తాడు. అది ఆయనలో ఏ స్వార్థము లేదు. మనమే స్వార్థ ప్రియులు. ఏమనుకుంటాడంట, ఒకడు 9 గంటలకు పోయిందంట, ఒకడు 12 గంటలకు పోయిందంట, ఒకటి సాయంత్రం 5 గంటలకు పోయిందంట. ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వాడికి ఎంత ఇచ్చాడు? 1 దీనారం ఇచ్చాడు. 12 గంటలకు పోయినవాడికి ఎంత ఇవ్వాలి? 2 దీనారాలు ఇవ్వాలి. మన లెక్క ప్రకారం అయితే పొద్దుటాం చేసిన మాకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. కానీ ఆయన ఏమన్నా, నేను మీ దగ్గర ఎంత ఒప్పుకున్నాను? రోజుకు 1 దీనారాన్ని ఒప్పుకున్నాను. నేను మీకు చెప్పింది ఇచ్చాను కదా, మరి మీకెందుకు అంత వ్యసనము, మీకెందుకు అంత ఇబ్బంది? నేను ఇస్తున్నాను కాబట్టి మీకెందుకు అంత? కాబట్టి నేను చెప్తున్నాను, మీ రోజు వాక్యం చెప్పిన నాకెంత జీతమో సేవకు వచ్చిన మీకు కూడా అంతే జీతం. ఖచ్చితంగా రేపు ఒక రోజు పొందుకుంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఏమన్నాడు తెలుసా? విత్తువాడు కోయువాడు అందరు కూడా నిత్య జీవార్థమైనటువంటి ఫలము పొందుకొనును. ఆ భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచి